ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేతన్ వ్లాగ్స్. ఈ పొద్దు ట్రిప్లో డే 4 కొలుకుమల్లి ఇలా ఉండము. డే 4 గురి పొద్దు అల్కామతు మాట్లాడుతూ పొద్దున్నే నా నోట్లో ఇంకా బాగా వస్తుంది. కానీ సిలే 3 గంటల టైము 2 గంటల లేచింది. ఆ స్నో వచ్చి ఈ టెంట్లో పొనుకునే సమాచారాలే వద్దాను దేవునితోడను. ఇంకొక టెంట్ల సమాచారమే వద్దు. ఇంకేమే ఏం చక్కగా ఉండే నా ఫోన్ పైన అట్లే పడింది. అసలు ఇదంతా టెంట్ లోపల నుంచి అప్ప దేవునితో నిద్రే లేదు. ఆడిపోయి ఏం ఎంజాయ్ చేసేదో తెలియలే. బ్లాక్ టీ ఇచ్చినారు పొద్దున్నే 4 గంటలకి. తిరిగా నడిపిస్తారంట. నిద్ర లేదా అంటే తిరిగా చెప్తే ఏమి అనుకున్నారు. టైము జీప్ ఇప్పుడుగా వచ్చింది. తలెవర్లు ఎక్కువ కొని ఉండరు. కానీ ఏం కనబడిచ్చలేదు. ఎలాంటి లైట్ లేదు. పోయినప్పుడు అట్లా వేడేస్తాం. జీప్లో పెడితే వాళ్ళంతా ఫుల్ అడ్రస్ ఏమంటారు. అడ్రస్ రాసేకి ఏం తెలియదు పేర్లు తప్ప. ఇంకేం అత్తమ్మ రాసినావు. ఇంకేం రాసినావా? రాయి చూస్తాము. ఏం రాస్తావా? అట్లే చూసుకోండి. అడ్రస్ అంటే ఏమన్నా నాకు ఇప్పుడు తెలియదు. ఏమిటికే వాళ్ళ ఇంటి చెప్తానే సుల్గిరి మెయిన్ రోడ్ పక్కన ఉండేది దానికి. జీప్ సవారీ అయింది. జీప్ సవారీ అయిపోయింది. ఇంక 2 సేపు ఉంటే కాళ్ళు వచ్చేసింది మా చేతికి. పెట్టుకోండి అన్నా. నన్ను దింపమని చెప్పానా? ఏం దిగో ఏం ఎగురుకుంటున్నా నేనేం స్పైడర్ మ్యాన్. ఏమే ఈ పక్షి ఎంత ఉన్నారు. ఈ పక్షి ఫ్రెండ్స్ ఆఫ్ రోడింగ్ అంటే గాడి ఎత్తుకొచ్చిండే కదా చేతిలో పెట్టుకోవాల్సిండే. ఐటమ్లో టైర్ ఒకరో ట్యాంక్ ఒకరో తోడుకొని వచ్చేసిరే. ఇంకొక 10 కిలోమీటర్లు ఇంకొక 5 కిలోమీటర్లు తోడుకోపోయింటే కన్నా కిడ్నీలో హార్ట్ అంతా చేతికి వచ్చేసిందా. తిరిగా ట్రెక్కింగ్ వేరే చేయాలంటారు. ఎన్నా బ్రో ఇదే వాళ్ళకైలే వెళ్ళాడ్రింగ. సారీ కొలుకుమల్లి పిక్స్కి వచ్చేసిమే. అంత కబో అని తెలుస్తుంది. అంత దూరం నుంచి వచ్చింది మా బుసుసే కానీ తెలియలే. కానీ వెళ్ళకోసే వీడియో ఎత్తామా. లైవ్లో బాగుంది కానీ వీడియోస్లో వచ్చే అంత పక్కదా కనబడుతుంది. ఇంకా కనబడుతూ ఉందా పక్క క్లియర్గా. కానీ ఈ పక్క అంతా దిగువ మోటిబిడి లేరో తయారీ తాగి ఇడుస్తూ ఉన్నారు. దిగు నుంచే ఆ పక్క కమ్మి అయిపోయింది. అయ్యో మూసుకొని సాడాను అన్నికెత్తాం వీడియో చెల్లే. లాస్ట్ కార్డ్ సన్ రాలేదు. జాగ్వార్ సింబల్స్ వచ్చినాము. వచ్చేసి పోతా ఉన్నాం. పోయే రూట్ ఇంక మాత్రం ఉందే. హాఫ్ రోడ్ వద్దు అది ఇది వద్దప్ప స్వామి. లాస్ట్కి ఎట్లో వచ్చి టెంట్ చేరుతుమే అంతే. ఇప్పుడు నెక్స్ట్ యాడా కొచ్చి. నెక్స్ట్ కొచ్చి తానే గ్రూప్ అయ్యేదే. కొచ్చికి ఆడికి పోయి ఇస్తాం. టెంట్లో చెక్అవుట్ అంతా చేసిపోతా ఉంటాము. బ్యాగ్ అంతా ప్యాక్ చేసిమే పోలే అంతే. కొచ్చికి పోయేదాల వాటర్ ఫాల్స్ ఉంది అంటే దాన్ని చూస్తామని పోతే చిన్నోడు గడికి పోయేది అంటాడు. వాడేమో ఏమో వండి పోయాలి అంటాడు. గాడి పోయాలి అంటాడు. తిరగా వండి నహి అంటాడు. వైట్ లుకింగ్ దేర్ సి పోయి చూస్తాముండో చూస్తాం. ట్రై ఐ విల్ ట్రై. ఏమప్ప ఇంచేపో వాంపారట యాంపారట అని పోతా ఉన్నాం. తావులా చూస్తాం ఇస్తారో లేదో ఏమో. లాస్ట్కి వచ్చి జ్యూస్లు గీసులు అంతా తీసుకోమే పోతా ఉన్నాము. ట్రెక్కింగ్ అంట తిరగాను. నువ్వు చేసే పోను పోను కదా నన్ను యాదింట్లో నువ్వు ఇంకేమే చెప్ప. ఏం బాగుంటుంది చేతులు కాళ్ళు నొప్పి వచ్చేది మాకదా. నీళ్ళు లేకుండా తెగిసేది మేముదా. ఏం జ్యూస్ తీసిండవా అబ్బా. లాస్ట్ కాదులు బదులు పొడి ఫాల్స్ దగ్గరికి పొండా అంటే పోతా ఉన్నాం. పోవాలా బాదులు పొడి వాటర్ ఫాల్స్కి వస్తే కన్నా ఏమో నీళ్ళు గుద్దుకొని వస్తుంది అంటే కన్నా
నోరు పారుతాలే సైలెంట్గా ఉనుకోరో నోరు కూడా తిరుగుతలేదో వాటర్ ఫాల్స్ చూపిస్తాను చూడండి ఎట్లా వస్తుందో నీళ్ళు నీ దయ్యం ఎక్కడ ఆ పక్క జాస్తి వస్తుంది తప్ప వాటర్ ఫాల్స్ ఎట్లా ఖరాబ్గా ఉంది వాటర్ ఫాల్స్ పోయే ఇది కప్పులు కొట్టినట్టు కొట్టుకోరాలా పతా 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 అని నీళ్ళ రే యాదో మాట్లాడుతుంది అనుకున్నద్దండ అంతే వాటర్ ఫాల్స్ చూసినే సరే ఇంకేం చేసేది ఇక్కడ నుంచి అంత బాధపడి వచ్చినా దీనికి పోయి దీనికి మనసాలే సరే ఏమైనా ఒక చేస్తామంటే కన్నా ఈ ప్లాన్ వచ్చే కాలు నొప్పి సరే ఇప్పేసి చల్లగా పెట్టేసి కుక్కోని ఉండము తల్లేవర్లు ఎట్లా టైర్డ్ అయిపోయి కుక్కో ఉండరు ఆ తల్లేవరు ఆ పక్క గుమ్మని ఇక్కడ నుంచి అంత బాధపడి వచ్చినా దీనికి పోయి దీనికి మనసాలే సరే ఏమైనా ఒక చేస్తామంటే కన్నా ఈ ప్లాన్ వచ్చే కాలు నొప్పి సరే ఇప్పేసి చల్లగా పెట్టేసి కుక్కోని ఉండము తల్లేవర్లు ఎట్లా టైర్డ్ అయిపోయి కుక్కో ఉండరు ఆ తల్లేవరు ఆ పక్క గుమ్మని ஒன்றும் பண்ண முடியாது ஃப்ரெண்ட்ஸ் ஒரு நாள் ஒரு வாடி వచ్చేసిమే కొచ్చికి వచ్చిన రూమ్ ఎత్తుకొని బ్యాగ్లంతా పడేసే బీచ్కి వచ్చేసిమే ఇంకేం చేసేది రూమ్లో బెజారు రేపు వేరే ఎవడో ప్లాన్ వేసినారో పోవాలా బీచ్ మాత్రం ఇట్లుంది కానీ ఆడేకి గిడేకి అంతా వెళ్దో మోస్ట్లీ ఇక్కడదా వచ్చినాము వేరే ఎక్కడ పోవాలో తెల్లే ఎంతో తెల్లే ఎక్కడ పోవాలనేసి ఏం కూడా రాయల్ పెన్ రాయాలన్నా ఆ రాయల్ పెన్ ఫోటోలు కూడా అంటాం పోగురావా నమ్మ నీళ్ళ దుంకి పడతా నేను ఫోటోలు ఎలా ఇంట్రెస్ట్ లేదా యాల్ గురు సరే ఉండు సన్సెట్ అన్నా చూస్తాం ఇంకేం చేసేది సన్సెట్ వచ్చినప్పుడు వీడియో కొడతాం సరే అన్న ఎండ్రకాయలు దొంగిలించకు వచ్చినాడు అందరూ నుంచి చేయగురు 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 ట్రై చేస్తా ఉన్నాడు పాప బొక్కల గిక్కలంతా చూస్తా ఉన్నాడు ఎండ్రకాయలు పుట్టకి అయితే లేదో అదే ఏడుంది చూడరా నిల్చుకోండి ఆడే ఆడే సొంత గురు రైకి వెళ్ళి చేస్తున్నాడు ఏం హనుమాన్ వాడు రైకి వెళ్ళిస్తా ఉన్నాడు ట్రై చేస్తాడు పాపమా వీడు ఏడో ఉంది ఉంది అంటాడు కానీ కనపడతలేదు ఏడో ఈ సురేన్గా ఉండరా గురు వాడు పుట్టేవాడు నేను గురు పాపం ఇంటికి పడుతున్నాడు సన్సెట్ అవుతాం చూడండి సెట్ అయిపోయా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ చూస్తాం సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి